హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ హౌస్ మేట్స్ మొత్తం ఘోరమైన వార్నింగ్ ఇచ్చిండు. సూపర్. ఏమని ఇచ్చిండు చెప్తా. మీ అందరికీ చెప్పేది ఒకటే, నా ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడే అధికారం ఎవరికి లేదు అని మాట్లాడతాడు. హైలైట్ అనిపించింది నాకు బిగ్ బాస్. నిజంగా అందరూ ఈ ఇంట్లోకి ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు, కానీ తెలుగు రాని వాళ్ళు కూడా తెలుగు మాట్లాడే ప్రయత్నాలు చేశారు. కానీ ఇది తెలుగు షో, ఇంగ్లీష్ షో కాదు. ఇంగ్లీష్ మాట్లాడే రైట్స్ ఎవరికి లేవు. నా ఇంట్లో ఇలాంటివి మళ్ళీ జరిగితే బాగుండదని చెప్తాడు. సూపర్ వార్నింగ్ ఇచ్చారు. ఘోరం. అది ఓనర్స్, మీరు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు, చాలా విధాలుగా తప్పులుగా చేస్తున్నారు. ఇది మీకు మాస్ వార్నింగ్ అనుకోండి. అంటే ఘోరంగా వార్నింగ్ ఇచ్చింది అనుకో బిగ్ బాస్. నిజం ఘోరం అనిపించింది నాకైతే. ఏం వార్నింగ్ రా నాయనా, హైలైట్ అనిపించింది నాకు. నిజంగా ప్రతి ఒక్కరు, నాకు తెలిసి ఒకటే అనిపించింది, మనిషికి ఎక్కువ వార్నింగ్ ఇచ్చిండేమో అనిపిస్తుంది. ఇంగ్లీష్ 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 బయట విషయాలు మాట్లాడుతున్నారు. బయట విషయాలు అంటే ఆ ఇల్లు అది, ఆ భూమి అది, ఆ టాపిక్స్, బయట విషయాలు మాట్లాడుతున్నారు, ఈ విషయాలు మాట్లాడుతున్నారు. మీరు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఓన్లీ ఇంట్లో జరిగే విషయాల గురించే మాట్లాడాలి. బయట విషయాలు, బయట పాటలు అవన్నీ వాడొద్దు అని ఘోరంగా వార్నింగ్ ఇస్తాడు బిగ్ బాస్. అదైతే నాకైతే సూపర్ అనిపించింది. నిజంగా హైలైట్ ఆయన ఏంద్రబాబు ప్రతిది తెలుగు షో. జనాలు నాకు కూడా అనిపించింది, ఏంద్రబాబు వీళ్ళు తెలుగు మాట్లాడక ఇంగ్లీష్ మాట్లాడుతుండ్రు, ఈ వార్నింగ్ ఇస్తలేడు ఈ బిగ్ బాస్ ఏంది అని అనుకున్నాం. మీకేమనిపించింది? ఈ వార్నింగ్ సూపర్ అనిపించింది నాకైతే. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.